హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చామదుంపల కర్రీ వండుతున్నానండి. అది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. చామదుంపలు ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోండి కట్ చేసేసి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకోండి, టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టి అందులోన చామదుంపలు కట్ చేసిన వేసేసేయండి. కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నాక ఈ ఆనియన్స్ ఉంటాయి కదండి, కట్ చేసినవి అందులో వేసేసేయండి. కొంచెం పోపులు వేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక తర్వాత టమాటాలు వేసుకోండి. కట్ చేసిన టమాటాలు వేసేసుకోండి. అవి కూడా బాగా కలపండి. కలిపాక సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏది ఉంటే అది వేసేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా. అది వేసుకున్నాక బాగా కలపాలండి. బాగా కలిపి మొత్తం ఫ్రై అయ్యాక ఈ చామదుంపలు ఉంటాయి కదండి కట్ చేసి పెట్టినవి, అవి అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక బాగా కలపండి. 2-3 సార్లు కలిపాక టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే నాకు టేస్ట్ తగ్గట్టు మీకు కొంచెమే తింటాం వేసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. కారం వేసుకున్నాక బాగా కలిపి దానికి తగ్గట్టే కొంచెం వాటర్ పోసుకోండి. నేనైతే గ్లాసున్నర వాటర్ వేసానండి. ఒక గ్లాసున్నర వాటర్ వేసాక బాగా కలుపుకోండి. ఫ్రై చేస్తే చామదుంపలు టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని ఆయిల్లో ఫ్రై చేశానండి. కొంచెం దగ్గరికి అయ్యాక మసాలా వేసుకోండి. నేనైతే స్టార్ మసాలా వేసానండి. అంతేనండి, చామదుంపల కర్రీ రెడీ అయ్యింది.